మేమున్నాం, స్పందిస్తాం, సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. మీ వి డిజిటల్ న్యూస్ లో మీ సమస్యలపై మా స్పందన. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహావిశాఖ నగరంలో రోడ్డుపై నడవాలంటేనే పాదచారులు భయపడుతున్నారు. సకల సౌకర్యాలు ఉన్నాయంటున్న స్మార్ట్ సిటీ విశాఖలో కనీసం నడవడానికి ఫుట్పాత్ కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఓవైపు వ్యాపార సముదాయాల్లో సెల్లార్ పార్కింగ్ లేకపోవడం, మరోవైపు ఉన్న ఫుట్పాత్లను ఏళ్ల తరబడి ఆక్రమించి వ్యాపారాలు, వ్యక్తిగత పనులకు వాడేస్తుండడంతో సామాన్య ప్రజలకు రోడ్లపై నడవడానికి నరకం కనిపిస్తుంది. ఫుట్పాత్ల ఆక్రమణలు, సెల్లార్ పార్కింగ్లు లేకపోవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు పెరిగి ఇటు పాదచారుల, అటు వాహన చోదకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు, షాపింగ్ మాల్స్ ముందు రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు, ఫుట్పాత్లను ఆక్రమించిన దుకాణాలు కంటికి కనిపిస్తున్న అధికారులకు చీమ కుట్టినట్టు లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వెలిసిన బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్లో నిబంధనల ప్రకారం సెల్లార్ పార్కింగ్ కేటాయించాల్సి ఉన్నా చాలామంది యజమానులు వాటిని వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో షాపింగ్కి వచ్చేవారు, స్థానికులు తమ వాహనాలు రోడ్లపైనే పార్క్ చేయాల్సి వస్తుంది. మరోవైపు పాదచారుల రక్షణ కోసం నిర్మించిన ఫుట్పాత్లను కొందరు వ్యాపారులు, వ్యక్తులు ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండడంతో నడిచేందుకు దారి లేక ప్రజలు రోడ్లపైకి రావాల్సి వస్తుందని నగరవాసులు వాపోతున్నారు. నా పేరు ప్రగతి. నేను విశాఖపట్నం నగరంలో నివసిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఏవైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయో దాని కింద పార్కింగ్కి సెల్లార్లు కేటాయించకపోవడం వల్ల రోడ్డు మీద చాలామంది జనాలు అనేవాళ్ళు పార్కింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు రోడ్డు మీద పార్కింగ్ చేసుకుంటే పోలీసులు వచ్చి బండ్లు తీసుకెళ్ళిపోవడం, లేదంటే బండ్ల మీద కేసులు పెట్టడం ఇలాంటి సంఘటన. అయితే ఈరోజు విశాఖపట్నంలో ఎవరైతే స్థానికులు ఉన్నారో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పార్కింగ్ లేకపోవడం వల్ల. తక్షణమే ఈ సమస్య పైన విశాఖపట్నంలో కమిషనర్ దీనిపైన స్పందించి స్థానికులకి సెల్లార్లు కేటాయించాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో, అపార్ట్మెంట్లు ఉన్నాయో, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయో వాళ్ళందరూ సెల్లార్లో పార్కింగ్ ఇస్తూ ఉన్నారు. పార్కింగ్ అనేది తీసుకోవడం సగటు వినియోగదారుడి హక్కు. మరి ఆ హక్కు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ సరైన పార్కింగ్ లేకపోవటం వల్ల పోలీసులు ఈరోజు పార్కింగ్ లేని దగ్గర మీరు పార్క్ చేస్తున్నారని చెప్పి రోడ్డు మీద ఈరోజు పార్క్ చేసుకుంటే వాహనాలకి ఫోటోలు తీసి వాళ్ళకి ఫైన్లు వేయడం అనేది చాలా ఇబ్బంది పడుతున్న అంశం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. ఏదైతే మారుతున్న పరిస్థితులు ఉన్నాయో బైకర్స్ అందరికీ రక్షణ కల్పించాలి. వాళ్ళు ఏదైతే షాపింగ్కి వచ్చినా లేకపోతే ఇతరత్ర పనుల మీద ఆఫీసులకు వచ్చినా రోడ్డు మీద ఈరోజు పార్కింగ్ చేసుకోవడానికి అత్యాధునిక వ్యవస్థలు వచ్చాయి. ఈరోజు ఏదైతే జర్మనీ కావచ్చు, యూరోప్ కావచ్చు, అలాంటి దేశాల్లో మంచి మంచి అండర్ గ్రౌండ్ పార్కింగ్ లాంటివి రోడ్ల దగ్గరే నిర్మించి అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆ రకమైన తరహాలో జీవీఎంసీ అత్యాధునిక పద్ధతుల్లో ఏదైతే బైకర్స్ ఉన్నారో వాళ్ళకి పార్కింగ్ సదుపాయం కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. వెంటనే రవాణా శాఖ మంత్రి దీని మీద స్పందించి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మంచి వాతావరణం అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఫుట్పాత్ల మీద నడుద్దామంటే ఎక్కడా ఖాళీ లేదు. అంతా షాపుల వాళ్ళే ఆక్రమించేశారు. మెయిన్ రోడ్డుపైకి వచ్చి నడవాల్సి వస్తుంది. వెనుక నుంచి ఏ వాహనం వచ్చి ఢీ కొడుతుందో అని భయం వేస్తుంది. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్య ఎంత జటిలంగా మారినా అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పాదచారులు రోడ్డుపై నడిచే సందర్భాలలో వేగంగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. రోజు రోజుకు నగరంలో రహదారి ప్రమాదాలు పెరిగిపోవడానికి ఈ ఆక్రమణలే ప్రధాన కారణమని వామపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా
రోడ్లు విస్తరించాలని, అదేవిధంగా ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రణాళికలు రూపొందించడం, ఆ ప్రణాళికను పేపర్ మీద పెట్టి బయటికి చెప్పడం, దాన్ని అమలు పెట్టామని చెప్పడం, తీరా చూస్తే ఫలితం మాత్రం శూన్యం. ఈరోజు ఎక్కడ ప్రధానమైనటువంటి వీధులన్నీ కూడా, రోడ్లన్నీ కూడా ఇవాళ ట్రాఫిక్ మయం. ముఖ్యంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఉండేటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలకు సంబంధించి కానీ, లేకపోతే ఇతర అవసరాల కోసం వచ్చేవారు కానీ వెహికల్స్ అంటే రోడ్డు మీద పెట్టడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్, ఆశీలమెట్ట, లేదా ప్రధానమైనటువంటి మన కంచరపాలెం లైన్ కానీ, గోపాలపట్నం కానీ, గాజువాక లాంటి ప్రాంతాలు అయితే ప్రైవేట్ కాలేజీలు పిల్లల్ని విడిచిపెట్టేటప్పుడు అనేక ప్రమాదాలకు కారణమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రైవేట్ కాలేజీల తాలూకు పిల్లలందరూ ఒకేసారి గుంపులుగా వదిలితే వాళ్ళంతా వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మరో పక్క నుండి ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మన నగరపాలక సంస్థ వారు మరి ఏ రకమైన ఆలోచన చేస్తారో బీఆర్టీఎస్ రోడ్లను పెట్టారు. ఈ బీఆర్టీఎస్ రోడ్లు అంటే ఓన్లీ బస్సు వెళ్ళడానికి మినిమం టైమింగ్ అని పెడుతున్నారు. దాంతో పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు ఇచ్చారు. మరి సర్వీస్ రోడ్లోకి వీళ్ళందరూ వెళ్తే మళ్ళీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ మధ్యలో కోట్ల రూపాయలు కట్టిన రోడ్డు అంతా ఖాళీగా ఏడుస్తుంది. అదేదో అలాంటప్పుడు అంత పెద్ద రోడ్లు వేయకుండా ఒకే డబల్ రోడ్డు వేస్తే విస్తరించిన తర్వాత పెద్ద రోడ్డుతో డబల్ రోడ్డు అయితే బాగుంటుంది కదా. ఇలా సర్వీస్ రోడ్లు పెట్టారు. సర్వీస్ రోడ్లో కార్లు, ఆటోలు, మోటార్ సైకిల్ అన్నీ అందులో ఉంటాయి. ఒక పక్కేమో ఫుట్పాత్ ఆకిపోతే ఫుట్పాత్ల దగ్గర పార్కింగ్లు. మరి జనం ఎలాగ ఇబ్బంది పడుకుంటూ ఎందుకుంటారండి? ఆలోచన కూడా అధికార యంత్రం లేకపోవడం సిగ్గుచేటు. కనీసం బీఆర్టీఎస్ రోడ్లు కూడా విస్తరించామని అందంగా కనబడుతున్నాయి తప్ప నిరుపయోగంగా పడి ఉన్నాయి. కాబట్టి నగరం విస్తరించినటువంటి నగరానికి, పెరుగుతున్న జనాభానికి అనుగుణంగా ఈ ట్రాఫిక్ని నియంత్రించే విధంగా అన్నిట్లు పెంచారు. ఆపరేషన్ లంగ్స్ పేరుతోని ప్రభుత్వం పెద్ద అడావిడి చేసి పొట్ట మీద కొట్టింది. కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర మాత్రం ట్రాఫిక్ అంతా రోడ్డు మీద ఉంటుంది. దాని జోలికైతే ఎవరు వెళ్ళరు. కాబట్టి వెంటనే దీని మీద చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది. చిత్తశుద్ధి లేనిదే శివపూజ చేయాలని అంటే ఇవాళ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని జీవీఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై, ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ క్లీన్ సిటీ, స్మార్ట్ సిటీ అని ప్రచారాలు చేసుకోవడం తప్ప నగరంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆపరేషన్ లంగ్స్ పేరిట ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. మహావిశాఖలోని పలు ప్రాంతాల్లో ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలు తొలగించిన విషయం విదితమే. అయితే తొలగించిన కొన్ని రోజుల తర్వాత మరలా వ్యాపారులు ఫుట్పాత్లపైనే వ్యాపారాన్ని పునఃప్రారంభించారు. ఇందుకు జీవీఎంసీ క్రింది స్థాయి అధికారులు, కొందరు ప్రజాప్రతినిధుల సహకారం అందించడంతో మరలా ఫుట్పాత్లపై వ్యాపారం మహావిశాఖలో 3 పువ్వులు 6 కాయలు అన్న చందాగా సాగుతుంది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి వలన బహుళ అంతస్తుల్లో ఉండే సెల్లార్ల సైతం అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. బడా షాపింగ్ మాల్స్ ఉన్న సెల్లార్ సైతం పార్కింగ్ కాకుండా అక్కడ నిర్మాణాలు సాగించడంతో కొనుగోలుదారులు తమ వాహనాలను బయటే పార్క్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి సెల్లార్లోని ఆక్రమణలు తొలగించి పార్కింగ్కు వసతి కల్పించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. సెల్లార్ పార్కింగ్ లేని బిల్డింగ్లపై చర్యలు ఏవి? ఫుట్పాత్లను అక్రమంగా వాడుకుంటుంటే జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? తక్షణమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆక్రమణలను తొలగించాలి. పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తేకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వామపక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా రోజు రోజుకు పెరిగిపోతున్న ఫుట్పాత్, సెల్లార్ ఆక్రమణల సమస్య విశాఖ వాసులకు నరకంగా మారింది. ప్రమాదాలు పెరిగిపోతూ మరింత మంది అమాయకుల ప్రాణాలు బలి కాకముందే సంబంధిత అధికారులు, జీవీఎంసీ సిబ్బంది తక్షణమే స్పందించి ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించి సెల్లార్ పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వి డిజిటల్ న్యూస్ మీ సమస్యలపై మా స్పందన కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తుంది. మేమున్నాం, స్పందిస్తాం, సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. మీ వి డిజిటల్ న్యూస్లో మీ సమస్యలపై మా స్పందన.